ఏపీలో సమ్మెబాట పట్టిన అంగన్వాడీలు వినూత్న తరహాలో నిరసనలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా కాకినాడ రూరల్లో అమ్మవారు పూనినట్టుగా నిరసన దీక్ష చేశారు. గంగమ్మ తల్లి పూనింది అంటూ ఓ అంగన్వాడీ జుట్టు విరపోసుకుని పూనకంతో ఊగిపోయారు. మిగిలిన అంగన్వాడీలు వేప కొమ్మలు చేత పట్టుకుని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని, తమ కోరికలు నెరవేర్చు తల్లి అంటూ మొక్కుబడులు చెల్లించారు. అంగన్వాడీ సెంటర్లకు వెళ్లే విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. వీరి నిరసనకు గర్భిణీలు, బాలింతలు సహకరించారు. తమ పిల్లలను స్కూలుకు పంపమని తేల్చి చెప్పారు. టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అమ్మా, మా కోరికలు తీర్చు తల్లి. ఏం కోరికలు అంటే మా జీతాలు పెంచు తల్లి, 26,000 పెంచమ్మా, చెయ్యాలమ్మా. మాకున్న కోరికలు గ్రాట్యుటీ పెంచాలా, గ్రాట్యుటీ సక్సెస్ చేయాలా, జీతాలు పెంచమ్మా. ఈ రోజుకి 5 రోజులు అవుతుంది తల్లి, అన్నం లేదు, చారు లేదు, నీళ్ళు లేవు, జ్వరాలు వచ్చి అన్ని మాకే ఇబ్బందులు అయిపోతున్నాయి, కాలు నిలబడలేము. నేను ప్రీ స్కూల్కి వెళ్ళండి. నేను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మా పాపను ప్రీ స్కూల్లోనే ఉంచుతున్నానండి. నేను నా వేతనం కోసం వెళ్తున్నానండి. వాళ్ళే సాకి వాళ్ళే చూస్తున్నారండి. వీళ్ళైతే ఇప్పుడు ఈరోజు ఇలా సమ్మె చేస్తున్నారండి. ఆనాడు ఎందుకండి హామీలు ఇవ్వడం, తెలంగాణ కన్నా అదనంగా ఇస్తాను అన్న వేతనం ఇవ్వచ్చు కదండి. పోనీ ఏదో వీళ్ళు అడిగిన అంతా కాకపోయినా కొద్దైనా ఇవ్వాలి కదండి. ఎందుకండి మా పిల్లలకి అలవాటైన మనుషుల దగ్గరే ఉండరు. ఎవరో సచివాలయం సిబ్బందులు వచ్చి పిల్లల్ని తీసుకెళ్ళి పిల్లల దగ్గర పెట్టుకుంటే వాళ్ళ దగ్గర ఉంటారండి. ఆయమ్మ గారులు అంటే ఎప్పుడో పురాతన కానించి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అలవాటండి. వాళ్ళ దగ్గర ఉంటారండి. వాళ్ళ దగ్గున, వాళ్ళ తుమ్మున, వాళ్ళు ఒకటేసినా 2 వేసినా పిల్లల్ని చూసుకునేస్తారండి. వారు ఒక తల్లి ఎలా చూస్తుందో అలాగే చూస్తుందని మాకు ఎంతగానో నమ్మకం అండి. వారు చూస్తున్నారండి, మేము చాలా చూస్తామండి. ఎప్పుడు మా ఆయమ్మ గారు అయితే, మా ఏరియా ఆయమ్మ గారు అయితే ఎప్పుడు అలాగే ఉంటారండి. ప్రతి ఆయమ్మ అలాగే ఉంటారండి, టీచర్లు అలాగే ఉంటారండి. వాళ్ళకి ఇచ్చే ప్రతిదీ కూడా సక్రమంగా, మేమైతే ఇంకా బద్ధకంగా ఉన్నా కానీ అమ్మ పట్టుకెళ్ళండి, మీకు ఈ చాలా ఉపకారం, చాలా లాభకారం, ఇదంతా ఫుడ్ మంచిదని, ఫుడ్ విషయంలో ఏంటండి, పిల్లల విషయంలో ఏంటండి, చాలా బాధ్యత వహించి చాలా భద్రంగా చూసి చాలా నిబంధనతో ఇస్తారండి. నేను ప్రీ స్కూల్కి వెళ్ళండి. నేను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4